నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాం. 12th తర్వాత స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎక్కువగా ఇంజనీరింగ్ లేదా ఎంబీబీఎస్ గురించి ఆలోచిస్తారు. కానీ కామర్స్ అండ్ ఆర్ట్స్, బీబీఏ, హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ ఇవన్నీ సేఫ్ కెరీర్ ఆప్షన్స్ కావా? అండ్ ఏఐ వల్ల కూడా జాబ్స్ పోతాయా అని ఈ ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ కెరీర్ కౌన్సిలర్ శ్రవంతి గారు. హాయ్ శ్రవంతి గారు. హలో అండి. సో ఏంటి ఈ మిత్ ఏంటి పేరెంట్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ? ముందు ఈ కన్ఫ్యూజన్కి కారణం ఏంటి? ఇది తెలుసుకున్న తర్వాత మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. బేసిక్గా ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అండి, మనకేంటంటే చాలా వరకు లైక్ చెప్పాలంటే 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫస్ట్ ఎలెక్టివ్ ఏముంటుంది 10th క్లాస్ తర్వాత అంటే ఇంజనీరింగ్ ఆర్ ఎంబీబీఎస్. సో వాళ్ళ డ్రీమ్ ఏంటి అని అడిగినా కూడా, లైక్ మీరు 2nd క్లాస్ 3rd క్లాస్ కిడ్ని అడిగినా కూడా ఒకటే చెప్తాడు. బికాస్ దట్ మీన్స్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనమాట. అవేర్నెస్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, అలాగే ఇన్ఫ్లుయెన్స్, సోషల్ ఇన్ఫ్లుయెన్స్, లైక్ చుట్టుపక్కల వాళ్ళు లేదా రిలేటివ్స్లో కానీ ఎవరైనా సరే ఇంజనీరింగ్ చేస్తే త్వరగా సెటిల్ అయిపోతావు, లేదా మెడిసిన్ చేస్తే నీకు మంచి పేరు ఉంటుంది అని ఇలాగా ఇన్ఫ్లుయెన్స్ ఒకటి. నెక్స్ట్ ఆబ్వియస్గా పేరెంట్స్ ప్రెషర్ అనమాట. లైక్ ప్రతి పేరెంట్కి ఎలా ఉంటుందంటే పిల్లలు హై పొజిషన్లో ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఉంటారు. ఈవెన్ మీరైనా నేనైనా కూడా మన పిల్లలు ఇంకా నెక్స్ట్ లెవెల్ పొజిషన్లో ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంలో ఉంటాం. సో మన కళ్ళకు కనిపించేది కూడా ఏంటంటే బేసిక్గా, సో ఈ ఇంజనీరింగ్ వాళ్ళకి లేకపోతే మెడిసిన్ వాళ్ళకే ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి అన్న దీంట్లో ఉంటాం తప్ప, రిమైనింగ్ జాబ్స్లో కూడా ఇంచుమించు అదే లెవెల్లో మనకి ఇన్కమ్ సోర్స్ ఉంటుంది అన్నది తెలియదు అనమాట. దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో దానివల్ల ఏంటంటే ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో మీకు సందుకు ఒక జూనియర్ కాలేజ్ కనిపిస్తుంది, అండ్ దట్టు ఓన్లీ ఎంపీసీ అండ్ బైపీసీ, ఇవి రెండే. ఎక్కడో మనకి ఎంఈసీ ఒకటి, సిఈసీ ఒకటి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ ఉండేదంతా కూడా ఎక్కడంటే స్టేట్ సిలబస్లో ఎక్కువ కనిపిస్తాయి. అదే మీరు ఇప్పుడు సిబిఎస్ఈ కానివ్వండి, ఐబీ కానివ్వండి వెళ్తే, ఆర్ కేంబ్రిడ్జ్ వెళ్తే కనుక దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. 11th 12thలో వాళ్ళకి చాయిస్ ఉంటుంది. ఓకే, లైక్ ఎలెక్టివ్స్ దే కెన్ పిక్ సమ్ సబ్జెక్ట్స్ అనమాట. ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ని పిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ స్టూడెంట్ వాంట్స్ టు బికేమ్ ఏ డాక్టర్ అవ్వాలనుకుంటే, దట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంప్యూటేషనల్ ఇంజనీరింగో లేదా బయోమెడికల్ ఇంజనీరింగ్ చేయాలనుకున్నాడు. సో దానికేంటి, హీ నీడ్స్ సమ్ కోర్సెస్, ఐ మీన్ 12th క్లాస్లో ఆర్ 11th క్లాస్లో సబ్జెక్ట్స్ అనేవి కావాలి. లైక్ మ్యాథ్ తీసుకోవాలి, బైపీసీ తీసుకోవాలి, ఐ మీన్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ తీసుకోవాలి. అలాంగ్ విత్ దట్ హీ కెన్ టేక్ వన్ మోర్ అడిషనల్ సబ్జెక్ట్ లైక్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. దట్ ఆల్సో హెల్ప్స్ టు అది తీసుకోవచ్చు. లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోవచ్చు అడిషనల్ సబ్జెక్ట్ కింద. నాట్ ఓన్లీ దీస్ 500. అలాగే మీరు ఎంపీసీ తీసుకున్న స్టూడెంట్ ఉంటే మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ తీసుకొని దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ మనం కేవలం ఒకటే స్ట్రీమ్లో పోకుండా అడిషనల్గా మనం దీన్ని కనుక ఇంక్లూడ్ చేసుకుంటే, స్కిల్ అప్ చేసుకుంటే కనుక డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనమాట. సో కొంతమంది ఏం చెప్తారంటే, ఓ యూ డిడ్ సిఈసి ఆర్ హెచ్ఈసి ఆర్ ఎంఈసి, వేస్ట్, ఇట్స్ కంప్లీట్లీ వేస్ట్. సో అలాగ కొంతమంది అలాగ భ్రమ పెట్టేసేసి కేవలం ఈ రెండే ఆప్షన్స్ అంటే, సో వాట్ అబౌట్ ద రిమైనింగ్ జాబ్స్? అంటే ఇప్పుడు వీటి మీద ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ అనేది డామినేట్ చేస్తున్నాయి అంటారా? ఎగ్జాక్ట్లీ అదే కదా, డామినేట్ చేస్తున్నాయి. మిగతా వాటి గురించి ప్రాపర్ అవేర్నెస్ లేకపోవడం వల్ల కేవలం ఇవి ఒక్కటే అని చెప్తున్నారు. రియల్లీ ఇంజనీరింగ్ చదివిన ప్రతి స్టూడెంట్ జాబ్లో సెటిల్ అవుతున్నాడా? ఆబ్వియస్లీ నో కదా. 100% ఎక్కడ నీకు ప్లేస్మెంట్స్ అనేది జరగదు. ప్లేస్మెంట్ జరగకపోవడానికి రీజన్ ఏంటంటే స్కిల్ అనేది లేకపోవడం వల్ల. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, తనకి ఐక్యూ లెవెల్ కొంచెం తక్కువ ఉంది, యాప్టిట్యూడ్ అంతగా చేయలేకపోతున్నాడు. దట్ మీన్స్ వాట్, హీఈస్ అన్ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే అతనికి లైఫే లేదన్నట్టు చెప్తారనమాట. సో నేను కంప్లీట్లీ దానికైతే అగెనెస్ట్. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక పని అనేది తెలుస్తుంది, అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ స్కిల్. తెలియని ఒక టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు కామర్స్ చేసినోడు బతకూడదా, బీబీఏ తీసుకున్నోడు అన్ఫిట్టా అంటే దట్ ఈస్ టోటలీ రాంగ్.
అది ఇప్పుడు కామర్స్ స్టూడెంట్స్కి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ Next. చాలా మంచి ఫ్యూచర్ ఉందండి. ఇప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళారు, ఇప్పుడు క్యాషియర్ మ్మ్. ఐఐటి చదువుకున్నవాడు క్యాషియర్ జాబ్ చేయలేరు కదా. మ్మ్. ఆర్ ఐఐటి చదువుకున్న క్యాండిడేట్ లేకపోతే ఇంజనీరింగ్ చేసిన వాడు ఏసీ రిపేర్ చేయమంటే చేయలేరు కదా. ఎవరో కొంతమంది చేస్తారు, నేను అందరినీ చేయరని చెప్పను. సెల్ఫ్ ఇంట్రెస్ట్, అది అతను స్కిల్ నేర్చుకుంటే చేయొచ్చేమో. సేమ్ టైం దానికి సిఎస్సి particular తీసుకున్నాడు గా ఎంబీబీఎస్ చేయలేడు కదా. చేయలేరు, డాక్టర్ అయితే ఏం మాట్లాడలేడు దే కదా. కాంట్. ఎవరిది అండ్ ఆల్సో వాళ్ళకే. మీరు ఎంత ఏఐ తీసుకొచ్చినా కూడా కొన్నిటికి హ్యూమన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వితౌట్ హ్యూమన్ ఏఐ ఆల్సో ఉండదు కదా సరిగ్గాను. మ్మ్. అది వర్క్ చేసుకోవాలన్నా, దాని చేత కరెక్ట్గా వర్క్ చేయించుకోవాలన్నా కూడా మనకి హ్యూమన్ అనేవాడు నెసెసరీ. ఆర్ట్స్ తీసుకుంటే స్కోప్ తక్కువ అనేది ఒక మిత్ కదా, నిజమే అది. Yes, yes. ఎందుకంటే మనం చదువుకున్నప్పటి నుంచి కూడా ఎందుకు సిఈసి తీసుకోవడం, హెచ్ఈపి తీసుకోవడం, Exactly. బిఏ, ఇవన్నీ దీంట్లో ఫ్యూచర్ ఉండదు అని అంటున్నారు. కానీ జనరేషన్ మారే కొద్దీ వాటిలో కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎంతమంది సెటిల్ అయ్యారు దాంట్లో. మరి ఆ మిత్ ఎందుకు వచ్చింది? మిత్ ఎందుకు వచ్చిందంటే అండి, మెయిన్ థింగ్ లేక్ ఆఫ్ అవేర్నెస్. నేను చెప్పినట్టు, ఓకే. సో హెచ్ఈసి తీసుకుంటే వీడు అన్ఫిట్ అని ఎక్కడ ప్రూవ్ లేదు కదా. ఏదైనా తీరం కానీ లేదా రీసెర్చ్ కానీ చేసి ఫైండ్ అవుట్ లేదు. చేశారా? లేదు. నథింగ్. మీరు నార్త్ సైడ్ పోతే ఎక్కువ మంది అదే తీసుకుంటారు. మ్మ్. అవి తీసుకొని గ్రూప్స్ రాస్తారు, యూపీఎస్సీ సర్వీసెస్ రాస్తారు. ఎగ్జాక్ట్లీ. సో వాడు ఫిట్ అవ్వడానికి మనం ఎలా చెప్తాము? ఒక స్టూడెంట్ని నువ్వు దేనికి పనికిరావు, ఇది చదివితేనే నువ్వు పనికొస్తావు అని చెప్పడం కరెక్టే కాదంట నేనైతేను. ఓకే. 100%. సో ఆ అవేర్నెస్ తో ఇప్పుడు కాస్త బీబీఏ కానీ లేకపోతే బీకామ్ కానీ ఇలాంటి వాటికి వస్తున్నారు. స్టూడెంట్ కెపాసిటీని బట్టి వెళ్ళమని చెప్తాను. ఇఫ్ హీఈస్ ఓకే, అందరికీ సేమ్ లెవెల్ ఆఫ్ ఐక్యూ ఉంటుందండి. సి అందరికీ కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదివేవాడు మేబీ మ్యాథ్ అంత రాకపోయి ఉండొచ్చు, సో కామర్స్కి వెళ్తాడు, మేబీ అది బాగానే చేస్తాడు, మ్యాథ్ వరకు రాకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన నువ్వు అది చేసావు కాబట్టి నువ్వు అన్ఫిట్, నీకు లక్షల్లో జీతాలు రాదంటే వానికి రావాల్సినంత శాలరీ వాడికి వస్తుంది. హీఈస్ నాట్ గోయింగ్ ఫర్ బెగ్గింగ్, రైట్? అడుక్కోవడానికి వెళ్ళట్లేదు లేదా ఇంకేదో పని సంథింగ్ హీఈస్ ఎర్నింగ్ మీన్స్ వీ హావ్ టు గివ్ రెస్పెక్ట్, అంతే. సో బీబీఏ గురించి ఏమంటారు? బీబీఏ చేస్తే వాల్యుబుల్ ఉంటుందంటారా? బీబీఏ చేస్తే వాల్యూ ఉందండి. కాకపోతే బీబీఏకి సమానంగా నేను ఏమంటానంటే ఇంటర్న్షిప్ చేయమని చెప్తాను. బీబీఏ ఓన్లీ బుక్ నాలెడ్జే కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్కి వెళ్ళమని చెప్తా. ఎవ్రీ ఇయర్ మీరు హాలిడేస్లో ఇంటర్న్షిప్ ఫైండ్ అవుట్ చేయండి, లేదు పోయి పార్ట్ టైం జాబ్ అన్నా చేయండి, లేదు ఊరికే అన్నా చేయండి ఏదో కంపెనీలో. అట్లీస్ట్ మీకు అసలు ఆ కంపెనీలో ఏం జరుగుతుంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, లాస్ ఏముంటాయి, అండ్ ఆల్సో హెచ్ఆర్ డ్యూటీస్ ఏంటి, లేదు మార్కెటింగ్ పీపుల్ ఏం చేస్తున్నారు అని తెలుసుకోవచ్చు. వితౌట్ మార్కెటింగ్ ఒక ప్రోడక్ట్ని మనం అసలు జనాల్లోకి పెనట్రేట్ చేయలేము. ఎంత మనం టీవీలో ఇచ్చుకున్నా లేదు సోషల్ మీడియాలో యూజ్ చేసుకున్నా కూడా స్టిల్ కొన్ని దగ్గరలో డోర్ టు డోర్ అనేది నెసెసరీ, పర్సన్ టు పర్సన్ అనేది నెసెసరీ. ఆ వర్క్స్ అంతా ఎవరు చేస్తారు? ఐఎం చదువుకున్నవాడు చేయలేరు కదా. సో బీబీఏ చేసిన వాళ్ళే చెయ్యాలా. కొన్ని లోయర్ లెవెల్ జాబ్స్కి కొంతమంది సెట్ అవుతారు, హైయర్ లెవెల్ జాబ్స్కి కొంతమంది సెట్ అవుతారు. అది కంప్లీట్లీ ఏంటంటే డిపెండ్స్ అపాన్ దేర్ ఐక్యూ. అది పెంచుకోవాలి. లేదు మనకు తెలియదు అనుకున్నప్పుడు ఇలాంటి కెరీర్ కౌన్సిలర్ డెఫినెట్గా ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన నేను బీబీఏ తీసుకోవద్దని చెప్పను. సపోజ్ ఇఫ్ ఒక ఎంఈసీ స్టూడెంట్ అండ్ ఆర్ సిఈసి స్టూడెంట్ మన దగ్గరికి వస్తే, లేదు బైపీసీ ఆర్ ఎంపీసీ తీసుకొని ఇఫ్ హీ ఈజ్ నాట్ క్యాపబుల్ టు డూ దట్ కోర్, హీ కెన్ టర్న్ ఇన్ టు దిస్. లేజీనెస్ వల్ల బీబీఏ తీసుకుంటారు, ఇంకొక దాని వల్ల బీకామ్కి వెళ్ళిపోతారు, టైంపాస్ ఎడ్యుకేషన్ అనేది రాంగ్. 100% ఇట్స్ రాంగ్. కానీ కొంతమంది అంటుంటారు కదా శ్రవంతి గారు, సిఈసి తీసుకున్నాడు, ఎంఈసి తీసుకున్నాడు అని అంటే అసలు దానికి ఫ్యూచరే ఉండదు, వేస్ట్, నువ్వు ఎంపీసీ అయినా బైపీసీ అయినా వాళ్ళకి అవేర్నెస్ లేక అలా చెప్తారు అంతే. నువ్వు సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు బీఏ చదివిన వాళ్ళు కంపెనీస్ పెట్టుకొని పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టుకొని కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి కొంతమంది ఐఐటీలు చేసి ఖాళీ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే రకంగా చెప్పాలంటే స్కిల్ పెంచుకొని లేదా ఉన్న స్కిల్ని యూటిలైజ్ చేసుకొని నువ్వు కొత్త దారులు వెతుక్కుంటూ వెళ్ళాలి తప్ప నేను ఇది చేశాను కదా అని నా లిమిట్ ఇంతవరకే అని పెట్టుకుంటూ పోతే ఎప్పటికీ ఫ్యూచర్ ఉండదు నీకు. సరే, ఒక్కసారి హోటల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడదాం. తప్పకుండా. హోటల్ మేనేజ్మెంట్ మీద ఒక 10 years నుంచి మంచి అవేర్నెస్ వచ్చింది దానికి. చాలా మంది స్టూడెంట్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అండ్ దాంట్లో బాగా సెటిల్ అవుతున్నారు. జాబ్స్ కూడా అబ్రాడ్లోనే వస్తున్నాయి, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ కూడా చేస్తారు అబ్రాడ్లో. ఇప్పుడు ఎలా ఉంది హోటల్ మేనేజ్మెంట్? హోటల్ మేనేజ్మెంట్ అనేది ఎప్పటికీ కూడా నెవర్ ఎండింగ్ అనమాట. సో ఒక మూవీలో అనుకుంటా, మేబీ ఇప్పుడు చెప్పచ్చో చెప్పకూడదు,
తినేవాడు అలిసిపోడు, వండేవాడు అలిసిపోకూడదు అని అంటుంటారు. ఒక మూవీలో ఉంది. ఆ, సో దట్ ఈస్ ట్రూ. చాలా మందికి ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే కుక్ చేస్తారు వీళ్ళు, లేదా వెయిటర్స్గా సర్వ్ చేస్తారు అన్న భ్రమలో ఉంటారు. ఉమ్, అండ్ ఆ జాబ్ని కూడా డిగ్రేడ్ చేస్తారు. అవును. నీకు ఆకులు వేసేవాడు ఎంత ముఖ్యమో తీసేవాడు కూడా అంతే ముఖ్యం కదా. సో వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. అవును, అవును. ఎవ్రీ జాబ్కి రెస్పెక్ట్ ఇవ్వాలంటాను. హోటల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి కంప్లీట్గా ఒక రెస్టారెంట్ని మేనేజ్ చేసే కెపాసిటీ ఆ పర్సన్కి ఉంటుంది. ఒక ఈవెంట్ని మేనేజ్ చేసే కెపాసిటీ అతనికి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు హోటల్ మేనేజ్మెంట్ చేసి ఏదో రోడ్డు పక్కన ఏదైనా పెట్టుకొని బతుకుతారా ఇలా అని అంటారు. మాట్లాడతారు. అవును. యా ఎగ్జాక్ట్లీ. నో, అంట్లు కడుక్కో, 5 స్టార్ లేకపోతే వంటలు హోటల్స్ లో మరి ఉండే చేస్తావా? వాళ్ళు ఎవరండి? హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కాదా? షెఫ్లు కాదా? మరి నువ్వు అవును. వెళ్ళి ఇంట్లో వండుకోలేనప్పుడు అక్కడికి వెళ్ళి తినేసి వస్తున్నావు కదా. యు ఆర్ మరి అది ఎంజాయింగ్ ఎవరు దట్ ఫుడ్. చేస్తున్నారు? హూ ఈస్ కుకింగ్? చదువుకున్నవాడే కదా. అఫ్ కోర్స్ హోటల్ వాడికి మేనేజ్మెంట్ ఇష్టం. ఏం యా చేస్తాం? వాళ్ళకి ఇష్టము, వాడికి నచ్చింది ఆ కోర్సు, వాళ్ళు వెళ్ళారు చదువుకుంటున్నారు, దే ఆర్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. అంతేగాని Insulting చేయొద్దు ఇన్సల్ట్ ఆ చేయకూడదు అని జాబ్ని. చెప్తాను నేను. అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ గురించి ఏమంటారు? ఫ్యాషన్ టెక్నాలజీ కూడా కొన్ని ఇయర్స్ నుంచి దానిపైన ఒక మంచి అవేర్నెస్ వచ్చింది. Yes. చాలా మంది చేస్తున్నారు కూడా. చేస్తున్నారు. Hmm. సో ఫ్యాషన్ టెక్నాలజీ మీన్స్ ఫ్యాషన్ ఒక్కటే కాదు, ఇక్కడ డిజైనింగ్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది. Hmm. ఈ 3 కలిస్తేనే ఫ్యాషన్ టెక్నాలజీ అనమాట. Hmm. మెటీరియల్ తీసుకునే దగ్గర నుంచి దానికి స్టైల్స్ డిజైన్ చేయడము, ఈవెన్ మనకి Stitching. లేడీస్కి చెప్పాలంటే నౌవేడేస్ ఇట్స్ ఎ వెరీ బిగ్ మార్కెట్. మీకు తెలియదు Lot of కాదు. designs మళ్ళీ ఆ, రావడం. అబ్బబ్బబ్బా. ఇప్పుడు ఎవ్రీథింగ్, బ్లేజర్స్ ఎవ్రీథింగ్ కానీ, ప్రతిదీ, షర్ట్స్ కానీ, నాట్ ఓన్లీ లేడీస్ జెంట్స్ కూడాను. బట్ లేడీస్ మార్కెట్ అనేది మీకు ఇంకా నెక్స్ట్ ఇంకెక్కువ లెవెల్. ఉంటుంది. 5th క్లాస్ చదువుకున్న వాళ్ళు, 6th క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా ఒక షాప్ పెట్టుకొని ఎంపోరియం ఇట్లాంటిది అవును. పెట్టి బిజినెస్ చేస్తున్నారు. దే ఆర్ ఎర్నింగ్ ల్యాక్స్ ఆఫ్ మనీ. అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ చేసి కొత్త కొత్త స్టైల్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఈవెన్ మూవీ యాక్టర్స్కే కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్కే కాదు, దే ఆర్ ఆల్సో ఎర్నింగ్ మనీ. వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని చేస్తున్నారు. అంటే కేవలం మోడలింగ్ ఏనా అని అనుకుంటూ ఉంటారు. యా అంటే మోడలింగ్ అంటే అండి ఇక్కడ వాళ్ళు ట్రయల్స్ అయితే వేసుకోవాలి. ఒకటి మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ సింపుల్ ఒకటి ఇందాక మీరు అన్నట్టు హోటల్ మేనేజర్ ఒక డిష్ రెడీ చేశాడా అనుకోండి, ఫస్ట్ ఎవరు టేస్ట్ చూస్తారు? ఊర్లో మనమే. వాళ్ళకి పెట్టాడు కదా. సో ఫస్ట్ ఈ పర్సన్ రుచి చూసి ఓకే అన్నీ బాగుంది, టేస్ట్ ఉందంటే సేమ్ కైండ్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి మార్కెట్లో అంటే దే హ్యావ్ టు వేర్. ఓకే, అంత మాత్రాన నువ్వు ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తే నువ్వు మోడల్ అయిపోతావేమో, ఇంకోటి అయిపోతావేమో, అది ఎందుకు పనికిరాని సబ్జెక్టు అనేది లేదు. మరి ఫ్యాషనే లేకపోతే నువ్వు ఎప్పటికీ ఒకటే రకమైన బట్టలు వేసుకోవు కదా. ట్రెండ్ మారే కొద్దీ ట్రెండ్ మారే కొద్దీ అవసరమే. అండ్ లేటెస్ట్ డిజైన్స్ కూడా వస్తూ ఉంటాయి. లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి, వాళ్ళు స్టైలిస్ట్ అవుతారు. ఇప్పుడు ఒక సెలబ్రిటీకి స్టైలిస్ట్ అంటే క్రోర్స్ లోనే ఉంటుంది వాళ్ళ ఇన్కమ్. మనకు తెలుస్తుంది కదా, ఈవెన్ మూవీస్ చూస్తూ ఉంటాం కదా హీరోస్ ని, హీరోయిన్స్ ని. అండ్ ఏ స్ట్రీమ్ అయినా కూడా అసలు సక్సెస్ కావాలంటే ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ రోల్? మెయిన్ కమ్యూనికేషన్ అండి. ఓకే, కమ్యూనికేషన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ అదర్ వన్ వచ్చేసరికి నెట్వర్క్. సో ఎప్పుడు కూడా నీకు నువ్వుగా ఒక దగ్గర ఉండిపోకుండా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలా. సపోజ్ నీకు ఈ పలానా దాంట్లోకి వెళ్ళి నువ్వు సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే నువ్వు డెఫినెట్గా నువ్వు చేయాల్సిన పని ఏంటి, వాటిల్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేశారు, వాళ్ళు ఒక స్టేజ్కి ఎలా వెళ్ళారు అనేది నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. అండ్ థర్డ్ వన్ వచ్చి స్కిల్ పెంచుకోవడం. నీకు ఇప్పుడు కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంది, బాగా చేస్తున్నావు. ఎందుకండి మన తెలుగు ఆయన ఉన్నారు కదా సంజయ్ తుమ్మ అని, ఆయన హోటల్ మేనేజ్మెంట్ చేశారు యుఎస్ లో. ఎన్ని విస్మయ్ ఫస్ట్ వంట చేయని ముందు ఆయనే తింటాడు. అసలు ఆయన ఎక్స్ప్రెషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బాగుంటుంది. అయితే కామర్స్ తీసుకునే వాళ్ళకి జాబ్స్ కూడా ఈ మధ్యకాలంలో బాగానే వస్తున్నాయని అంటున్నారు. పర్టికులర్గా ఏం జాబ్స్ వస్తాయి కామర్స్ చేసిన వాళ్ళకి? కామర్స్ చేసిన వాళ్ళు ఫైనాన్షియల్ అనలిస్ట్ అవ్వచ్చు అండి, అలాగే బిజినెస్ అనలిస్ట్ అవ్వచ్చు, అండ్ షేర్ మార్కెటింగ్, ఇప్పుడు CA అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ కంపెనీ సెక్రటరీ కోర్స్ చేయొచ్చు, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వచ్చు. సో ఈ టైప్ ఆఫ్ జాబ్స్ మనకి బాగానే వస్తాయి. అండ్ నవేడేస్ చాలా మందికి ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ అనమాట. అంటే డబ్బులు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎలా మనం వినియోగించుకోవాలనేది కూడా ట్రెండింగ్. తీసుకుంటే బిజినెస్ కూడా, బిజినెస్ అనలిస్ట్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ అనలిస్ట్ అవ్వచ్చు. సో మనకి ఇప్పుడు క్రోర్స్ ఆఫ్ రూపీస్ కనుక ఎర్న్ చేస్తుంటే
కరెక్ట్ ప్లానింగ్ కూడా ఉండాలిగా. సో మ్మ్. అలాంటి వాటికి వీళ్ళు కామర్స్ వాళ్ళు పనికొస్తారు. కామర్స్. కామర్స్ సో చదివితే పనికొస్తారు. దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇప్పుడు ఇంటర్లో సిఈసి ఆర్ ఎంఈసి, బీకామ్, బిఏ, దెన్ ఆ తర్వాత ఎంకామ్. యా, అలా అంటే అది ఇప్పుడు ఒక మనం స్ట్రీమ్ ఎంత ఉంటుంది. చదువుకుంటే అంతవరకు చదువుకొని అక్కడ నుంచి జాబ్కి వెళ్ళిపోవచ్చు. జాబ్కి వెళ్ళిపోవచ్చు, లేదంటే సిఏ చేస్తారు, కొంతమంది కంపెనీ సెక్రటరీ కోర్స్ చేస్తారు. అఫ్ కోర్స్ ఈ రెండు కొంచెం టఫ్ ఉంటుంది ఎడ్యుకేషన్ అనేది. బట్ ఫైన్, కొంతమంది కష్టపడి చదివే వాళ్ళు ఉన్నా, లేదు వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉన్నా, తప్పకుండా ఆ రెండు కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు కామర్స్, ఆర్ట్స్ కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆర్ట్స్కి కూడా మంచి స్కోప్ ఉంటాయా జాబ్స్కి? ఆర్ట్స్కి మంచి స్కోపే ఉందండి. కొన్ని అంటే గ్రూప్ 4 సర్వీసెస్, సపోజ్ ఒక బిఏ చదివిన స్టూడెంట్ హీ కెన్ గో అండ్ అటెంప్ట్ యూపీఎస్సీ రాయొచ్చు, వాళ్ళు గ్రూప్ సర్వీసెస్ రాయొచ్చు, గ్రూప్ 2 రాయొచ్చు, 3 రాయొచ్చు, 1 రాయొచ్చు, ఏదైనా చేయొచ్చు. డిగ్రీ వరకు చదివినా కూడా డిగ్రీ వరకు గ్రూప్స్ చదివినా ఎన్ని కూడా గ్రూప్ ఎలిజిబులే కదా ఎగ్జామ్ మనం యూపీ. ఇప్పుడు రాసుకోవచ్చు. ఇఫ్ దే ఆర్ అన్ఫిట్, జనరల్గా ఇప్పుడు యూపీఎస్సీ కానీ గ్రూప్స్ ఉన్నాయండి, ఆ పలానా కోర్సు అన్ఫిట్ ఈ ఎగ్జామ్ రాయడానికి అని గవర్నమెంటే చెప్పనప్పుడు అవునవును. హౌ కెన్ వి సే దట్ డిగ్రీ పనికిరాదు, బీకామ్ పనికిరాదు, బీబీఏ పనికిరాదు, బీఏ పనికిరాదు అని మనం చెప్పలేము కదా. ఇఫ్ రియల్లీ ఇట్ ఈస్ అన్ఫిట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్, డెఫినెట్గా గవర్నమెంటే తీసేస్తుంది, నువ్వు నేను తీయక్కర్లేదు ఇక్కడ. అవును. అండ్ బీబీఏ చేస్తే ఈ బిజినెస్ వీటితో పాటు ఇంకా మనం ఏం చేయొచ్చు అంటారు? దీనికి జాబ్ ఆపర్చునిటీస్ ఏమి ఉంటాయి? బీబీఏ చేశాక మీరు కావాలంటే బీబీఏతో పాటు కొన్ని ఆన్లైన్లో కంప్యూటర్ కోర్సెస్ కూడా నేర్చుకోవచ్చు. లైక్ ఓకే. ఏవైతే ట్రెండింగ్ ఉన్నాయో అవి కూడా నేర్చుకోవచ్చు. ఓకే. అండ్ కోర్సెస్. బీబీఏ చేసిన వాళ్ళు ఎంసీఏకి వెళ్ళొచ్చు, ఎంబీఏకి వెళ్ళొచ్చు, బీబీఏ, అడిషనల్గా ఎంబీఏ. ఈ సర్టిఫికేషన్స్ పెట్టుకొని. అయితే శ్రవంతి గారు, చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఎంబీఏకి అంతకు ముందు నుంచి కూడా జాబ్ స్కోప్స్ ఏమీ లేవు. సో ఎందుకు ఎంబీఏ చేస్తావు అని పేరెంట్స్ చాలామంది పిల్లల్ని అడుగుతూ ఉంటారు. వాళ్ళకేమో అది చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ నెక్స్ట్ ఇంకా వాళ్ళ జనరేషన్కి వచ్చేసరికి ట్రెండ్ మారొచ్చు కదా. ఎలా ఉంటాయి నెక్స్ట్ ఫ్యూచర్లో ఎంబీఏ? అదేనండి నేను చెప్పినట్టు ఇందాక మీకు, ఎప్పుడు కూడా మనకి లిమిటేషన్ అనేది పెట్టుకోకూడదు. ఇప్పుడు నువ్వు ఎంబీఏ చేసినా కూడా దానికి ఏం జోడించు. ఓకే, ఎంబీఏతో పాటు ఏ టెక్నాలజీస్ కూడా నేర్చుకో. ఓకే. సో ఎప్పుడు కూడా హ్యూమన్ అయితే రీప్లేస్ చేయలేం, కానీ వర్క్ని మాత్రం యూజింగ్ చేసుకోవచ్చు. మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చిన్నది చెప్తాను. మ్మ్. సపోజ్ మనకి ఎంఎస్ ఎక్సెల్ అనేది ఉంది, రైట్? ప్రీవియస్గా క్యాలిక్యులేషన్స్ కానివ్వండి, స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయాలన్నా, ఏదైనా రీసెర్చ్లో కానీ లేదంటే నార్మల్గా క్యాలిక్యులేషన్స్ చేయాలనుకున్నా ఎక్సెల్ యూజ్ చేసేవాళ్ళు. ఎక్సెల్లో కమాండ్స్ కొన్ని ల్యాక్స్ ఉంటాయి. మనకు తెలిసింది ఏంటి, ప్లస్ మైనస్ డివిజన్ ఇట్లాంటివే తెలుసు. సో నేను ఏ అని చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టికల్ టూల్స్ వచ్చాయి కొత్తగా మనకి. సో ఎక్సెల్ ఏంటి, ప్రతిదీ మనం ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. దాని తర్వాత మనం క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి మనకు మనం. ఇప్పుడు ఈ ఎస్పీఎస్ఎస్ టూల్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది వన్ ఆఫ్ ది స్టాటిస్టికల్ టూల్. ఈ ఎస్పీఎస్ఎస్ టూల్ కనుక యూజ్ చేస్తే మనం డేటా ఇచ్చేసాక, లేదు ఇప్పుడు ఇంకా బెటర్గా చెప్పాలంటే డేటాను కూడా త్రూ స్కాన్ మనం ఎంటర్ చేసేసుకోవచ్చు. ఓకే, ఎంటర్ చేశాక ఇమీడియట్గా మనకు రిజల్ట్ అనేది వస్తుంది. దీనివల్ల మనం పేపరు, పెన్ను, క్యాలిక్యులేటరు ఇవన్నీ పెట్టుకొని తీరిగ్గా చేసి ఫైనల్ అవుట్పుట్ని ఫైండ్ చేసే కన్నా ఇది ఒక ఈజీ వే. అవుట్పుట్ వచ్చింది, నెక్స్ట్ డెసిషన్ అనేది మనం చెప్పాలి. చెప్పింది కరెక్ట్ ఎలా అవుతుంది? మనం ఏంటి, మన సిచ్యువేషన్స్కి తగ్గట్టు మనం అవుట్పుట్ని చూసి అది ఎటుపక్క స్టెప్ తీసుకోవాలనేది మనం డిసిషన్ తీసుకోవాల్సింది. సో దట్ పార్ట్ ఏ కాంట్ డూ. అనేది కొంతవరకు హెల్ప్ చేసింది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్, డేటా స్క్రీనింగ్ మొత్తం అది చేసేసింది అండ్ అవుట్పుట్ రిజల్ట్ ఇచ్చింది. డెసిషన్ అనేది మనం తీసుకోవాల్సింది. సో ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి. అది చెప్తున్నా, ప్రతి దానికి కూడా లేటెస్ట్గా వచ్చే కోర్సెస్ని మనం జోడించి నేర్చుకోవాలి. చదివితే 100% సక్సెస్ ఉంటుంది. ఎప్పుడు ఒకప్పుడు update ఉండేది అవ్వాలి. కాదు, బట్ ఇప్పుడు కోర్సెస్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి కొంచెం టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి మనం నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంది. చాలా ఈజీగా ఉంటుంది. ఒకప్పుడు డిగ్రీ వరకు చేసి ఇంకా మళ్ళీ పీజీ చేసి, ఇప్పుడు ఇంటర్ నుంచే చాలా మంచి కోర్సెస్ వచ్చేసాయి. ఇది అది రెండు కూడా ఈవెన్ నేర్చుకోవచ్చు. స్కూల్ డేస్ నుంచి కూడా మనం చూస్తూ Extra one ఉంటాము class న్యూస్లో పెడుతున్నారు కదా. అలాగా. ఎక్స్ట్రా ఓకే, జనరల్గా ఏంటంటే ఒక 8th క్లాస్ కుర్రాడు యాప్ డెవలప్ చేశాడు, దాన్ని సేల్ చేశాడు. 8th క్లాస్ కుర్రాడు అంటే లైక్ హీ స్టడింగ్ 4th or 5th గ్రేడ్ చదువుతాడు. సో అలాంటి అబ్బాయి
నేను ఈ బుక్సే చదువుతాను, ఇంతవరకే నా లిమిట్ అనుకోలేదు. తన స్కిల్‌ని పెంచుకుందామని తన ఇంట్రెస్ట్ తోటి ఏదైనా ఆ మన కోర్స్ దగ్గరే ఉంటుంది. చదివాడు. ఏదైనా మన దగ్గరే ఉంటది. మనం ఎదగాలి అని అనుకున్నా మన దగ్గరే ఉంటది. మనం ఎదగకూడదు అని చాలులే అనుకున్నా అనుకుంటే కూడా అక్కడితోనే ఆగిపోతాం. ఇక్కడికే అయిపోతదనమాట. కొంతమంది ఉంటారు. ఈ రోజు గడిచిందా? ఓకే. ఇంత సాలరీ వచ్చిందా? ఓకే. కూల్. మనకి ఇది సరిపోతుంది అనుకుంటారు. కాకపోతే నేనేమంటా అంటే ఆ మైండ్ సెట్ మార్చుకోవాలి అని చెప్తాను. హ్మ్. అయితే ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తే ఎటువంటి జాబ్స్ వస్తాయి? అంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు మూవీస్‌లో కానీ, బొటిక్స్ ఇలాంటివి పెట్టుకుంటారు. ఇంకా ఏముంటాయి? అండ్ దీనికి అబ్రాడ్‌లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయా? యాహ్! అబ్రాడ్‌లో అయితే స్టైలిష్డ్‌గా తీసుకుంటారండి నేను హ్మ్. చెప్పినట్లు. సో, మన కన్నా కూడా బయట కంట్రీస్‌లో ఏంటంటే కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట హ్మ్. ఫ్యాషన్ టెక్నాలజీకి. హ్మ్. మీకు తెలిసే ఉంటది. ఇంతకు ముందు రోజుల్లో ఫ్యాషన్ టీవీ అని వచ్చేది. మరి ఇప్పుడు హ్మ్. ఉందో లేదో అవునవును. నంబర్ ఆఫ్ మోడల్స్. అమ్మో! చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు యాహ్! అంతగా యాహ్! రావట్లేదు అది. యెస్. యెస్. హ్మ్. ఓకే. అండ్ ఇప్పుడు ఎంబీఏ చేసిన హోటల్ మేనేజ్మెంట్ ఇది చేస్తే కూడా బిజినెస్ పరంగా ఆర్ హోటల్ మేనేజ్మెంట్‌లో అబ్రాడ్‌లో వీటికి ఆపర్చునిటీస్ బానే ఉంటాయి కదా! యాహ్! యాహ్! 100% ఇక్కడికంటే అండి. కూడా. ఇక్కడికన్నా అండ్ బెటర్‌గానే పిల్లలు ఉంటుంది. ఇక్కడికంటే కూడా అక్కడే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకని? ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనకి యాక్చువల్లీ మీరన్నట్టు హోటల్ మేనేజ్మెంట్ వచ్చేసరికి బెస్ట్ కంట్రీ హ్మ్. ఫుడ్‌కైతే ఫ్రాన్స్ అండి. హుహు. దట్ టూ కొన్ని కొన్ని సిటీస్ ఉన్నాయి. ఓకే. లియోన్ అని, పారిస్ అని. సో, వాటిల్లో అయితే బేసిక్‌గా టూరిస్టులు వెళ్ళేది కూడా ఎక్కువ అక్కడ ఫుడ్ టేస్ట్ చేయడానికి వెళ్తారనమాట. ఓకే. మీరు వినే ఉంటారు చిన్నప్పటి నుంచి ఫ్రెంచ్ బేకరీ అంటే అదొక హ్మ్. 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 క్రేజ్ ఉంటది. కేక్స్, అండ్ పేస్ట్రీస్ ఇవన్నీ. ఫుడ్‌లో ఐటెమ్స్ కూడా ఆ! ఎన్నొచ్చేసాయో. అవును. అసలు ఒకప్పుడు మామూలుగా ఒక పిజ్జా, బర్గర్ ఉండేది. కానీ ఇప్పుడు దాంట్లో కూడా ఎన్నో వెరైటీస్. ఎన్నో వెరైటీస్. పన్నీర్ పిజ్జా అని, యాహ్! యాహ్! లేకపోతే చీజ్ పిజ్జా అని ఇలా చాలా వచ్చాయి. సో, దీంట్లో కూడా మన ఓన్ ఐడియాస్‌తో కూడా మనం ఈ హోటల్ యెస్. యెస్. మేనేజ్మెంట్‌లో చేసి వాళ్ళకివ్వచ్చు. ఇప్పుడు హోటల్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ ఫర్ 1 పర్సన్ ఆర్ 2 పర్సన్స్ హ్మ్. కదండీ. హ్మ్. లైక్ మీకొక ప్లాన్ ఉండాలి హ్మ్. పక్కాగా. హ్మ్. లైక్ పూటకి ఎంతమందొస్తారు? ఎంత కుక్ చేయాలి? వేస్టేజ్ పోకుండా ఇట్ ఈస్ ఆల్సో హ్మ్. కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్. అవునవును. ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే మనకు పెద్ద పెద్ద కంపెనీస్‌లో ప్రొడక్షన్ మేనేజర్ ఎలా ఉంటాడో, ఈ రెస్టారెంట్స్‌లో గూడా హోటల్ మేనేజర్ అనేవాడు ప్రొడక్షన్ మేనేజరే అనమాట. హ్మ్. సో, ఫుడ్ వేస్ట్ కాకూడదు. ఎంత అనేది ఎస్టిమేషన్ ఏసుకోవాలి. సో, అండ్ ఆల్సో స్టాఫ్‌ని మెయింటైన్ చేయాలి. డే టు డే అంటే మనకి నేనిందాక మీకు చెప్పినట్టు ఇది ఒక లిమిటెడ్ టైమ్‌లో ఉండేది కాదు మెయిన్ హ్మ్. థింగ్. హ్మ్. మార్నింగ్ అది 5:00కే స్టార్ట్ అవ్వచ్చు, 4:00కే స్టార్ట్ అవును. అవ్వచ్చు. ఇంక మనకి హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్‌లో అయితే 24 అవర్స్ గూడా కిచెన్ అస్సలు రన్ అవుతూనే ఉంటుంది. 1:00 వెళ్ళినా, రోడ్డుపైకి వెళ్ళినా ఎప్పుడైనా టిఫిన్ మనకు ఏదో ఫుడ్ ఒకటి దొరుకుతుంది. దొరుకుతుంది. ఎగ్జాక్ట్‌లీ అదే అంటున్నాను. సో, ఇలాంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక మీడియం సైజ్ రెస్టారెంట్‌కి 100% మేనేజర్ అయితే కావాలి. హ్మ్. బిఫోర్ దట్ ఏంటంటే బిలో టు దట్ ఉంటే గనక ఐ మీన్ ఎవరైనా ఓనర్ ఉంటే వాళ్ళే కంప్లీట్‌గా వాళ్ళ టైమ్ అంతా డెడికేట్ చేసేస్తారు. హ్మ్. సో, 5 స్టార్ హోటల్స్ ఎళ్ళనివ్వండి, లగ్జరీ రెస్టారెంట్స్ హ్మ్. ఎళ్ళనివ్వండి. సో, వీటన్నిటికి కూడా మేనేజర్ అనేవాడు కంపల్సరీ ఉండాలి. ఒక 10 మంది ఉంటే ఒక మేనేజర్ ఉంటేనే మీకు పనులు సక్రమంగా అవుతాయన్నమాట. సో, ఇప్పుడు మీరు చెప్పిన ఈ కోర్సెస్‌లో అబ్రాడ్‌లో కూడా అన్నింటికి యాహ్! మంచి యాహ్! ఆపర్చునిటీస్ అబ్రాడ్‌లో కూడా ఉంటాయి. మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీరు ఇందాక అన్నట్టు ఫ్యాషన్ టెక్నాలజీ అన్నారు కదా! దానికి కూడా ఈ స్పెయిన్ కానివ్వండి, యూఎస్ కానివ్వండి, ఫ్రాన్స్ వీటిల్లో వెరీ హై డిమాండ్. శ్రవంతి గారు ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ ఇవన్నీ కాకుండా కొంతమంది పిల్లలకి స్పోర్ట్స్ అండ్ పెయింటింగ్ అదే చిత్రలేఖనం, మ్యూజిక్, డాన్స్ యెస్. ఇలాంటివి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. అవునండి. మరి ఒకవేళ స్పోర్ట్స్‌లోకి వెళ్ళాలి అనుకునే పిల్లలకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఎక్సలెంట్ అండి. యాక్చువల్లీ మీరిందాక అన్నట్టు ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ప్లస్ స్పోర్ట్స్ తీసుకుంటే. తీసుకుంటే హ్మ్. గనక లైక్ ఇప్పుడు ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉన్నాడండి. మాక్సిమం టైం అతను గ్రౌండ్‌లోనే గడపాల్సి ఉంటుంటది. హ్మ్. ఓకే. అండ్ మీరు ఈవెన్ గమనిస్తే మనకి భారతదేశంలో ఒలింపిక్స్ దాకా వెళ్ళిన వాళ్ళు ఫింగర్ కౌంట్‌లోనే ఉన్నారు హ్మ్. కదా! ఆ స్టేజ్ దాకా మనం వెళ్ళలేదు. ఎందుకంటే స్పోర్ట్స్‌కి అంత సపోర్ట్ అయితే అవును. లేదనమాట. అది పేరెంట్స్ దగ్గర నుంచి కానివ్వండి, మనకున్న గవర్నమెంట్ దగ్గర నుంచి కానివ్వండి, ఎక్కువ అయితే మాత్రం లేదు. బట్ రీసెంట్ డేస్‌లో లైక్ అదర్ కంట్రీస్‌లో ఎలా ఉంటుందంటే, మీకు ఎడ్యుకేషను ఒక పాత్ అయితే, స్పోర్ట్స్ అనేది కూడా అనదర్ పాత్ హ్మ్. అనమాట. హ్మ్. స్టూడెంట్ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అతను ఇంజినీరింగ్ చదవనియండి, మెడిసిన్ చదవనియండి, లా చదవనియండి, సంథింగ్. ఓకే.
స్పోర్ట్స్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి ఎడ్యుకేషన్లో. జనరల్గా పేరెంట్స్ ఏంటంటే స్టార్టింగ్లో వాళ్ళకి బాగానే ఉంటుంది, లైక్ ఫస్ట్ క్లాస్ నుంచి మా వాడిని స్కేటింగ్ వేద్దామా, స్విమ్మింగ్ వేద్దామా, అటు ఇటు అని. వన్స్ వాడు 6th 7th వచ్చేసరికి అన్నిటినీ ఆపేస్తారు. టైం అంతా ఈ ఎడ్యుకేషన్కే పెట్టుకోవాలి అన్నట్టు. వాడి మైండ్ బాగా పనిచేయాలన్నా, తను రిలాక్స్ అవ్వాలన్నా మనకి స్పోర్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతమంది పిల్లలు సండే బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళు ఉన్నారు, లేదా రోజు ఒక అరగంట గంట ఏం ఆడుతున్నారు పిల్లలు? లేదు, అసలు మనకి చాలా లోగా ఉందన్నమాట. మీరు వేరే బయట కంట్రీస్ తీసుకుంటే అలా ఉండదు. ఎడ్యుకేషనే, స్పోర్ట్స్ కోటాలో కూడా మనకి ఎడ్యుకేషన్ ఏదైనా అటు ఇటుగా ఉన్నా మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేసి వాళ్ళకి మంచి చోట్ల సీట్లు రావడమే కాకుండా అడిషనల్గా స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ మనకి ఇంజనీరింగ్, సపోజ్ మీరు జేఈ తీసుకున్నా, మెడిసిన్ తీసుకున్నా, స్పోర్ట్స్ కోటా అనేది ఒకటి ఉంటుంది కదా, వచ్చేస్తుంది. సపోజ్ నువ్వు కొంచెం ఒక దాంట్లో లోగు ఉన్నప్పుడు ఇంకో దాంట్లో హై ఉన్నప్పుడు యూ కెన్ ప్రొజెక్ట్ ఇట్. మీరు ఇంకోటి అన్నారు, లైక్ ఈ కల్చరల్ యాక్టివిటీస్, లైక్ డాన్స్ కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, పెయింటింగ్, డ్రాయింగ్, వీటిలో ఇవి కూడా వెరీ గుడ్ రిసోర్సెస్ అనమాట. మీకు ఈవినింగ్ టైము మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ నేను లేడీస్కి అయితే చిన్నప్పుడు అంతా స్టార్ట్ చేస్తారు, మధ్యలో బ్రేక్ ఇచ్చినా కూడా దీనికి 60 ఏళ్ళు వచ్చిన దాకా మీరు సంగీతం నేర్చుకోవచ్చు. మేబీ డ్యాన్స్ పాసిబుల్ అవ్వదేమో, కానీ 60 ఏళ్ళు వచ్చిన దాకా మీరు వాయిసే పని, కూర్చొని నేర్చుకునేదే కదా. ట్రై చేయండి, మళ్ళీ రెజ్యూమ్ చేయండి, అది బాగుంది. అండ్ ఆల్సో ఆర్ట్, మీరు పెయింటింగ్ అయినా కూడా అంతేను, మీకు ఉన్న కళని మీరు ఇంకొంచెం పెంచుకోండి. వేరే ట్రైనర్ దగ్గరికి వెళ్ళి చక్కగా నేర్చుకొని, సో కాంపిటీషన్ ఒక్కొక్కసారి ఆర్ట్ క్లిక్ అయితే లాక్స్ ఆఫ్ రూపీస్ ఆర్ట్ గ్యాలరీలో పెట్టుకొని ఒక్కొక్క పెయింటింగ్ దాదాపు 50,000-60,000 అలా ఉంటాయి, ఇంకా లాక్స్ లో కూడా ఉంటాయి. అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నావు కూడా ఖచ్చితంగా. సూపర్. రైట్, ఇంకా చివరిగా వద్దాము. ఒకసారి పేరెంట్స్కి మీరేం చెప్తారు పిల్లల గురించి, ఒక గుడ్ మెసేజ్? నేను ఒకటే చెప్తా అండి, పేరెంట్స్ ఎప్పుడు కూడా మీ పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టే వెళ్ళండి. మోస్ట్లీ అఫ్కోర్స్ మనీ ఎర్న్ చేయడం అనేది అవసరమే. మన పిల్లాడు మనకన్నా బెటర్గా సెటిల్ అవ్వాలని ప్రతి పేరెంట్స్ కలగంటారు, నేను కాదన్ను. బట్ అది రీచ్ అవ్వలేని పర్సన్, లైక్ ఎలాగా అంటే అంత కెపాసిటీ లేని పర్సన్ని మాత్రం ఫోర్స్ చేయొద్దు. దీనివల్ల ఏంటంటే చివరగా మనం పిల్లల్ని నష్టపోతున్నాం తప్ప మనకి పెద్దగా ఉపయోగం అయితే ఏమీ కనపడదండి. తర్వాత పిల్లలు ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు మనం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. దానికన్నా కూడా వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు, వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టు మీరు వాళ్ళ కెరీర్ అనేది ప్లాన్ చేయండి. సూపర్. స్పెషల్లీ మీరు పేరెంట్స్కి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళ ఇష్టం కాదు, పేరెంట్స్ మా ఇష్ట ప్రకారమే చదవాలి అనే వాళ్ళకి ఒక గుడ్ మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ కోర్సెస్ అన్నీ కూడా ఎలా చదవాలి ఏంటి అండ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయనే విషయాల గురించి స్టూడెంట్స్కి ప్రత్యేకించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ప్రైమ్9 ఎడ్యుకేషన్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.